ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: త్రిపురాల్లోకి రహాన్ మరియు అతని శిష్యుల ప్రవేశం, రాక్షసులకు చేసిన విచిత్రమైన ధర్మబోధ, ఆయా మాటలకు ఆకర్షితులైన త్రిపురాసురుడు, హైలైట్ రాక్షసుల బుద్ధి మళ్లించుట, శివభక్తి నాశనం, యజ్ఞయాగాదులు వేద పఠనం ఆగిపోవడం, పతివ్రతాధర్మం కోల్పోయిన రాక్షస స్త్రీలు, శివపూజను వదిలేసి మృత్యువుకు దగ్గరైన రాక్షసులు, దేవుడి మాయకు ఎవరైనా సరే తల వంచవలసిందే అని నిరూపించే ఈ అద్భుత ఘట్టాన్ని తప్పకుండా మీరు చూడవలసినదే. ఓం నమః శివాయ. ఇక ఈ వీడియోలో అర్హాన్ ధర్మబోధ చేయుట, త్రిపురాసురును మోహింపచేయుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదుడితో ఈ విధంగా అంటున్నారట: నారద, సనత్కుమారుడు వ్యాసుడితో ఈ విధంగా చెబుతున్నాడు: నారద, ఆ మహామాయాముని దానవులకు అనగా రాక్షసులకు దీక్షనిచ్చి నారదాది శిష్యులతో శపించబడుతూ ఉన్నాడు. దైత్యరాజుతో అనగా రాక్షసరాజుతో ఇలా అంటున్నాడు: ఓ రాక్షసరాజా, జ్ఞానగర్భితములైన నా మాటలు వినండి. నా మాటలలో వేదాంతసారమైన పరమ ఉత్తమ రహస్యాలు ఉన్నాయి. ఈ సంసారము అనాది సిద్ధమైనది. దీనికి కర్త కర్మ ఎవ్వరూ లేరు. అది దానంతట అదే పుట్టి దానంతట అదే లయమైపోతుంది. బ్రహ్మ నుండి గడ్డి పర వరకు వ్యాపించి ఉన్న సమస్త దేహములలో బంధింపబడి ఉండే ఆత్మయే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడి కంటే రెండోవాడు లేడు. ఆ పరమేశ్వరుడే సర్వసమర్థుడు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు కూడా శరీరమును ధరించిన వాళ్ళే. వాళ్ళు కూడా శరీరం కంటే వేరే కారు. నా పేరు అర్హాన్. దేవతలు అనబడే వారి పేర్లు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు. వాళ్ళకి శరీరాన్ని ధరించిన వాళ్ళకి ఏ విధమైన భేదము లేదు. ఏ శరీరాలన్నీ వాటంతట అవిగా పుడతాయి, లయిస్తూ ఉంటాయి అనగా పోతూ ఉంటాయి. చీమ నుండి బ్రహ్మ వరకు గల సమస్త శరీరాలు నశించాల్సినవే కానీ స్థిరంగా ఉండేవి కావు. కనుక దేహాలన్నీ నశించేవే. ఆలోచించి చూస్తే శరీరాల కంటే ఎక్కువైనది ఏదీ లేదు. ఆహారము, నిద్ర, భయము, మైథునములు అనేవి 4 సమస్త శరీరాలకు సమానంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. దేహాలను ధరించిన వారంతా నిరాహారులైతే ఎక్కువ తక్కువ అనే భేదము లేకుండా అందరూ సమానంగా ఉంటారు. లేకపోతే మాత్రం భేదాలు ఉండక తప్పదు. మనకి ఎట్లా దాహం వేస్తోందో ఎదుటి వాళ్ళకి కూడా అట్లాగే దాహం వేస్తుంది కదా. ఆకలి బాధ కూడా అందరికీ సమానమే కదా. ఇక జీవులలో తేడా ఏముంటుంది చెప్పు? రూప, లావణ్య, యవ్వనవతులైన స్త్రీలు వేల మంది ఉన్నా ఒక స్త్రీతో మాత్రమే భోగింపగలుగుతాడు కానీ అందరితో భోగింపలేడు కదా ఒక మనిషి. అదేవిధంగా అనేక వేల గుర్రాలు ఉన్నా రైతు ఒక గుర్రం మీద మాత్రమే స్వారీ చేయగలుగుతాడు కానీ అన్నిటి మీద ఒకేసారి స్వారీ చేయలేడు కదా. ఈ విధంగా ఆత్మ అనేది ఒక్కటే గాని అనేకం కాదు. హంసతూలికా తల్పం మీద పడుకున్నా, కటిక నేల మీద పడుకున్నా నిద్ర సుఖం మాత్రం ఒక్కటే కదా. అయితే అభ్యాసంలో తేడాలు ఉంటాయి. బ్రహ్మ నుండి పురుగు వరకు అందరూ మరణించేవారే. అందరికీ మరణ భయం అనేది తప్పనే తప్పదు. భయపడిన వాళ్ళు ఉండరు. కనుక శరీరములను ధరించిన వారంతా ఒకటే అని భావిస్తూ ఒకరినొకరు హింసించుకోకుండా ఉండాలి. ఈ ప్రపంచంలో దయను మించిన ధర్మం అనేదే లేదు. సమస్త జీవుల పట్ల దయ కలిగి ఉండటమే మానవుల ధర్మము. ఒక్క జీవుడిని రక్షిస్తే 3 లోకాల జీవులను రక్షించిన ఫలితము లభిస్తుంది. ఒక్క జీవిని చంపితే సమస్త జీవులను చంపిన పాపం కూడా లభిస్తుంది కదా. ఆ హింసయే పరమధర్మము. ఆత్మని పీడించడే మహాపాపము. కోరుకున్న భోజనమే స్వర్గము. స్వర్గం అనేది మరెక్కడో లేదు సుమా. పరాధీనుడుగా కాకుండా స్వతంత్రుడే ఉండడాన్నే ముక్తి అంటారు. పూర్వము పండుగలు చెప్పిన మాటలే ఇవి, ప్రమాణవాక్యములు ఇవి. నరకానికి భయపడు మానవుడు హింస చేయకూడదు. హింసతో సమానమైన పాపము 3 లోకాలలోనూ మరొకటి లేదు. హింస చేసిన వాళ్ళు నరకాన్ని, అహింస పాటించని వాళ్ళు స్వర్గాన్ని పొందుతారట. తుచ్చమైన దానములు అనేకములున్నాయి కానీ వాటితో ఏ విధమైన ప్రయోజనము లేదు. అభయదానాన్ని మించిన దానము మరొకటి లేదు. మహర్షులు ఇహపర సుఖదాయకములైన 4 దానాల గురించి చెప్పారు. వాళ్ళు అనేక విధమైన శాస్త్రములను పరిశీలించి ఈ దానముల గురించి వివరించారు. భయపడే వాళ్లకు అభయమిచ్చుట, వ్యాధిగ్రస్తులకు ఔషధమును ఇచ్చుట, విద్యార్థులకు విద్య నేర్పుట,
ఆకలితో ఉన్న వాళ్ళకు భోజనము పెట్టుట అను ఈ 4 పనులే ఉత్తమ ధర్మాలు అని చెప్పబడినాయి. ఎన్ని దానములు ఉన్నా జీవునికిచ్చే అభయదానములోనే 16వ భాగము. అవి ఏవి సరికావు, సరిరావు కదా. పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి జీవనోపాధికి తప్ప మణిమంత్ర ఔషధాలు ప్రయోజనమేమీ ఉండదు. మణిమంత్ర ఔషధ జపములు విచారించకుండా చెయ్యడం నామమాత్రమైన సంతృప్తికి మాత్రమే గాని వాటితో సిద్ధిని పొందలేరు కదా. ధనమును సంపాదించుకోవడానికి అనేక విధాలైన 12 స్థానములు ఉన్నాయి. వాటన్నిటినీ పూజిస్తే ఈ లోకంలో అందరి చేత పూజింపబడుతూ ఉంటాడు. అవి ఏవి అంటే కర్మేంద్రియ పంచకము, వాక్కు పాణి అనగా చేతులు, పాదము అనగా కాళ్ళు, పాయు అనగా మూత్ర విసర్జన చేయు స్థానము, ఉపస్థ అనగా మల విసర్జన చేయు స్థానము, జ్ఞానేంద్రియ పంచకము అనగా చర్మము, చూపు అనగా కన్ను, వినడం అనగా చెవి, వాసన అనగా ముక్కు, రుచి చూడడం అనగా నాలుక, మనస్సు బుద్ధి, ఇవి మొత్తం 12 స్థానములు. వీటిని యథావిధిగా అర్చిస్తే జీవులు సంతుష్టులై పూజ్యులవుతారు. ప్రాణులందరికీ స్వర్గ నరకాలు అనేవి ఈ లోకంలోనే ఉంటాయి తప్ప మరెక్కడా ఉండవు. సుఖమే స్వర్గము, దుఃఖమే నరకము. సుఖభోగం అనుభవించి ఈ పాంచభౌతిక అనగా భూమి, నీరు, గాలి, తేజస్సు, ఆకాశము 5 కూడిన శరీరమును తొలగించుకోవడమే మోక్షము అని తత్వవేత్తలు చెప్పారు. ఏ జీవులకు ఏ విధమైన హింస చేయకుండా ఉండటం, ఏ విధమైన హింసకు సహాయం పడకుండా ఉండటమే పరమధర్మమని వేదములు చెబుతున్నాయి. అగ్నిష్టోమాది క్రతువులన్నీ భ్రమలే కాని నిజాలు ఏవీ కావు. ఇవన్నీ అసత్పురుషులు చెబుతారు, చేయిస్తూ ఉంటారు. జీవహింస చేసే క్రతువులు మహాపాభూయిష్టములు. జ్ఞానులైన వారు పాశ్వాంబనమునకు ప్రమాణము లేదు అని చెప్పారు. స్వర్గమును కోరుకునే వాళ్ళు చెట్లను నరికి, పశువులను సంహరించి, వాటి రుధిర రక్తము కర్దమముల చేత నువ్వులు మొదలైన వాటితోనూ హోమములు చేస్తూ ఉంటారు కదా. ఎంత ఆశ్చర్యమో చూడు. వాళ్ళు ఆ పనులన్నిటినీ వారి యొక్క తెలివి తక్కువదనం చేత చేస్తూ ఉంటారు అంటూ యతీశ్వరుడు త్రిపురనాయకులకు పురవాసులకు కూడా బోధన చేశాడు. ఇంకా దేహానికి సౌఖ్యాన్ని కలిగించే సాధనములు పరమ సంతోషకరములు, వేదపరములైన ధర్మములు బౌద్ధులు కూడా ఈ విధంగానే చెప్పారు కదా. ఆనందమే బ్రహ్మస్వరూపమని వేదములు కూడా చెప్పినాయి కదా. నానా తత్వకల్పాలన్నీ మిథ్యలు. ఎప్పటి వరకు మన శరీరాలు ఆరోగ్యవంతంగా ఉంటాయో, ఎప్పటి వరకు ఇంద్రియాలలో పటుత్వం తగ్గకుండా ఉంటుందో, మొసరితనం రాకుండా ఉంటుందో, అంతలోనే సమస్త సౌఖ్యమును అనుభవించాలి. ఇంద్రియ పటుత్వం తగ్గినా, ముసలితనము వచ్చినా, శరీరం ఆరోగ్యంగా లేకపోయినా సుఖం ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? ఎట్లా అనుభవించగలుగుతాడు చెప్పండి? కనుక శరీరము బలముగా ఉన్నప్పుడే సమస్త సౌఖ్యమును అనుభవించాలి. శరీరాన్ని సుఖాలే ప్రధానము. అడిగిన వారి శరీరమును ఇచ్చి అయినా సరే సుఖపడాలి. యాచకుల కోరికను తీర్చని వారు భూమికి భారమే. కనుక నదులు, సముద్రాలు, పర్వతాలు, చెట్లు భూమికి భారం ఏమాత్రము కావు. దేహమును నశించిపోతూ ఉంటాయి. కనుక త్వరగా తాను సుఖపడి ఇతరులను సుఖపెట్టాలి అని తెలుసుకొని జ్ఞానవంతులై దీనిని ఆచరించాలి. శరీరమును ధరించిన వాళ్ళు తిని విసర్జించిన మలమును కాకులు, కుక్కలు, క్రిములు ఉదర భోజనముగా ఉపయోగపడుతూ ఉంటాయి కదా. శరీరాలు పోయిన తరువాత బూడిదైపోతాయి. ఇక మిగిలేది ఏదే ఉండదు. కనుక పుణ్య పాపములు ఫలములను ఇక్కడే అనుభవించాలి. పరమనేది లేదనేది చెప్పింది వేదం. ప్రపంచంలో జాతులన్నీ వృధాగా కల్పించబడినాయి. కానీ మానవులంతా ఒకటే జాతి, అందరికీ ఒకటే ధర్మము. వీళ్లలో ఉత్తమాధములు లేవు. ఇదంతా బ్రహ్మ సృష్టి తప్ప వేరేది కాదు. ఈ సృష్టిలో భేదములు లేవని పూర్వ పురుషులు చెప్పారు. పూర్వం బ్రహ్మకు దక్ష, మరీచులు పుట్టారు కదా. మరీచికి కశ్యపుడు పుట్టారు అని చెప్పారు. దక్షపుత్రికలలో 13 మంది కన్యకలను కశ్యపుడికిచ్చి వివాహం చేశాడు కదా. ఆ ప్రజానికమంతా వీళ్ళ సంతతే కదా. కనుక జాతి భేదములు తెచ్చిపెట్టుకున్నవే కానీ సహజముగా కావు. దక్షుడు తన సోదరుడైన మరీచి పుత్రుడైన కశ్యపుడికి తన పుత్రికలను 13 మందిని ఇచ్చి ధర్మ మార్గంగా వివాహాలు చేసి బాబీ బరసలను ధ్వంసం చేశాడు. ఇవేమి ధర్మాలు, ఇవేమి ఆచారాలు? ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళకి జాతి భేదాలు ఎట్లా వస్తాయి? అందరూ మానవులే కదా.
వీళ్ళల్లో తేడా ఏమీ లేదు కదా. అల్పబుద్ధనైన వాళ్ళు గమ్యాలను తెలుసుకోకుండా వీళ్ళలో వీళ్ళకి భేదములు కల్పించుకొని న్యూనాధికాలు కల్పించుకొని పరమేశ్వరునికి ముఖబాహురు పాదము నుండి వరుసగా 4 వర్ణాల వారు పుట్టారు అని చెబుతూ ఉంటారు. అవన్నీ కల్పితాలే కానీ యథార్థములు కావు. ఇవి అన్నీ వారు చేసే వృత్తులను అనుసరించి వచ్చినవే కానీ నిజానికి అదంతా అసంభవం. దీన్ని బట్టి వర్ణ విభాగాలు అనవసరం కనుక మానవులలో ఏ విధంగానూ భేదం అవసరం లేదని ఆ మాయావి శిష్యులతో రాజుకి ప్రజలకు బోధించి వేదధర్మము నశింపజేసి స్త్రీ ధర్మాలను ఖండించి శౌద్ధ కర్మలను విశేషంగా అనగదృక్కి యజ్ఞదీక్షలు తీర్థశాస్త్రాలు లేకుండా చేసి శివపూజనను లింగార్చనను మాన్పించి విధి ప్రకారము చేయవలసిన విష్ణు సూర్య గణేశాది పూజలను నిర్మూలనం చేశాడు. విశేషమైన సర్వకాలమునందు కూడా స్నాన దాన ధర్మాలు లేకుండా చేశాడు. ఆ విధంగా ఆ మాయాయతీశ్వరుడు సకల వేద ధర్మములను ఖండింపజేశాడు. విస్తారంగా అనేక మాటలు చెప్పడం దేనికి? త్రిపురవాసులైన పురుషులందరూ వేద ధర్మాలను విడిచిపెట్టి ప్రవర్తించడం మొదలుపెట్టారు. స్త్రీలందరూ పతివ్రతా ధర్మాలను వదిలిపెట్టి తిరగడం మొదలుపెట్టారు. ఉత్తమాగణలంతా పతి సేవలేమనుకున్నారు. పురుషులందరూ వశీకరణ విద్య చేత స్త్రీలను వశపరుచుకొని పరస్త్రీరూరులైపోతూ పరదారామోహితులై సఫల మనోరథులై వారయ్యారు. అంతఃపుర స్త్రీ పురుషులు రాజకుమారులు పురవాసులైన స్త్రీ పురుషులందు పరస్త్రీ పరదార విమోహితులై వారి వారి ధర్మాలను వదిలిపెట్టి తిరగడం ప్రారంభించారు. వీళ్ళు అధర్మములు త్రిపురలో వ్యాపించి ఉండగా దేవదేవుడైన విష్ణువు యొక్క ఆజ్ఞచే అలక్ష్మి వచ్చి త్రిపురాలలో ప్రవేశించింది. ఘోరమైన తపస్సు చేసి ఈశ్వరుని మెప్పించి సంపాదించిన లక్ష్మి అంతా బ్రహ్మదేవుని ఆజ్ఞ చేత పక్కకు తొలగిపోయి అలక్ష్మికి చోటిచ్చింది. నారదుడు ఈ విష్ణుమాయను త్రిపురాసులలో ప్రవేశపెట్టి కృతకృత్యుడు కూడా అయ్యాడు. పరమేశ్వరానుగ్రహంతో నారద, నువ్వు మాత్రం ఏ విధమైన వికారాలు పొందలేదు నారద. హరి ఓం తత్సతు. ఇంతటితో అర్హాంధర్మబోధ చేయుట, త్రిపురాసులను మోహింపచేయుట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో బ్రహ్మ విష్ణు దేవతలు శివుని ప్రార్థించుట, త్రిపురాసులను సంహరించమని వేడుకొనుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.